Inspire is our success mantra and Sun is the right choice for you. పల్లెటూరులో ఫారెన్ కార్ డాడీ నేను కొనాలని చెప్పానే బెంచ్ కారు అది మోడలే. గుడ్ బాగుంది. ట్రైన్ వచ్చేసింది తొందరగా రండి. వస్తున్నా కమాన్. నమస్కారం అయ్యా. వాళ్ళు కారు గురించి అడుగుతున్నారేంటి? కారు అమ్ముతారా అని అడుగుతున్నారయ్యా. వాచ్మ్యాన్ సార్, ఈ కారు ఎక్కడికి ఎలా వచ్చింది? ఇప్పుడే ఒకతను వచ్చి కారు తాళాలు లెటర్ మీకు ఇమ్మని చెప్పాడండి. మా ఊరి అల్లుడికి మేము ఇచ్చుకుంటున్న చిన్న పెళ్లి కానుక. ఇట్లు లింగరాజు సింగరాజు. 20 లక్షలు ఖరీదు చేసే కారు బహుమతిగా ఇవ్వడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? చెంటు రాసినట్టే రాసి సెంటర్లో కొడతానరా. అర్థం కాలేదు. ఆ జడ్జి కోట్ల ఆస్తుంది. అతను హరిశ్చంద్ర ప్రసాద్ చాలా గొప్పవాడు అనుకునే సంబంధం కలుపుకొని వియ్యంకుడు అయిపోయాడు. ఇప్పుడు నన్ను కూడా చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు కదా, నేను కూడా వియ్యంకుడు అయిపోతాను. దానివల్ల లాభం ఏంటి? అబ్బా, నా కంప్యూటర్ బ్రెయిన్ క్యాచ్ అయ్యేంట్రా. ఎప్పుడైనా అల్లుడు కుటుంబం కళ్ళారా చేస్తే అమ్మాయి కుటుంబం ఉడికిపోవాల్సింది. నువ్వు ఆ జడ్జి కూతురు మొగుడేవనుకో, నువ్వు దాన్ని ఆడిస్తావు. దానన్న హరిశ్చంద్ర ప్రసాద్ కూతురుని ఆడిస్తాడు. అప్పుడు స్విచ్ మనసు బాంబు హరిశ్చంద్ర ప్రసాద్ గుండెల్లో. ఎలా ఉంది మన సెంటు సెంటర్ దెబ్బ? పైడి బాబుకి పెళ్లి కళ వచ్చేసింది. వెళ్ళి సెంటర్ రాసు పడుకో, సెంటర్ అదిరిపోయే కళ వచ్చేస్తుంది. ఇక నేను వెళ్ళి జడ్జి కూతురు సంబంధం ఖాయం చేసుకొస్తా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఆలోచన కాదండి, అమ్మాయి ఐఏఎస్ చదవాలనుకుంటుంది. ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాసింది. కలెక్టర్ అయితే గానీ పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా చెప్పింది. అందుకని కలెక్టర్ చదువు కాపురానికి గడ్డేంటండి, హాయిగా చదువుకోమనండి. మా అబ్బాయి దగ్గరుండి చదివించి తీసుకొస్తాడు. మా కోడలు కలెక్టర్ అంటే మాకే కదా గౌరవం. ఇంకా ఏమిటండి, సరేనని చెప్పండి. అది కాదే అమ్మాయి. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. మీ సంబంధం చేసుకోవడం మాకు ఇష్టమేనండి. అది మాట అంటే. ఎవరిని అడిగి పెళ్లి నిర్ణయించారు? ఈ జడ్జిమెంట్ నాది కాదమ్మా, మీ అమ్మది. అవును, నేనే నిర్ణయించాను. ఏమంటావు ఇప్పుడు? అయితే నువ్వే ఆ పెళ్లి చేసుకో. నేను హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు భానుప్రసాద్ ను ప్రేమించాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. భానుప్రసాద్ నా అతన్ని చేసుకుని నువ్వే సుఖపడతావే. అంతకంటే పెళ్లి పెటాకులు మానేసి జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడం మంచిది. కన్న తండ్రి అతను తన కొడుకుని ఎవరికి చెప్పుకోడు, పోయి పోయి అలాంటి వాడిని చేసుకుంటావా? జీసస్ ను కూడా ఒకప్పుడు సిలువ వేశారు. ఇప్పుడు అందరూ ఆయన్ని దేవుడిని పూజించడం లేదు. అలాగే ఏదో ఒక రోజు భానుప్రసాద్ నిజాయితీ రుజువు అవుతుంది. అప్పుడు అందరికీ ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఊరుకోండి. అలాగే చూడు స్వప్న, నువ్వెంత గింజుకున్నా నా నిర్ణయంలో మార్పు రాదు. వచ్చే 18వ తారీఖు ఈ పెళ్లి జరుగుతుంది. నేను నిర్ణయించిన పెళ్లి కొడుకే నీ మెళ్ళో తాళి కడతాడు. అయితే నా నిర్ణయం కూడా విను. నువ్వు చెప్పిన అదే 10వ తారీఖున భానుప్రసాద్ తో నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. ఎవరు అడ్డొచ్చిన ఈ పెళ్లి ఆగదు. బావా బావా, స్వప్న నీకు స్పీడ్ పోస్ట్ లో సీల్ కవర్ పంపింది. ఇది చదువు చదువు. నో నో నో, ఇతరుల ఉత్తరాలు నేను చదవను. పైగా లవ్ లెటర్స్ అసలే చదవనని ఆంజనేయ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నాను. సరే, ఎక్స్క్యూజ్ మీ, అంత ఫాస్ట్ తీసుకెళ్లిపోతున్నావు? కొంచెం స్లోగా ఆలోచించి చూడు. నీకు చదవడం వచ్చా? డూ యు నో హౌ టు రీడ్? ఈ ఊళ్ళో 10th క్లాస్ చదివిన గ్రాడ్యుయేట్ నేను ఒక్కడే. నా మీద అలిగితే నీకే నష్టం. నా తెలివితేటల్ని యూజ్ చేసుకో బావా. సరే, నువ్వే చదువు. ఏయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఐసే, నేనేమైనా ఈటీవీలో వార్తలు చదువుతున్నానా? ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు. గెట్ అవుట్. వాడేం తప్పు చేశాడు? నేనేమైనా తప్పులు చదివితే పసిగడతాడని. సరే చదువు. నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి నిర్ణయించారు. వచ్చే 18వ తేదీన పెళ్లి. పెళ్లి కొడుకు మీ ఊరు లింగరాజు సింగరాజు కొడుకు. ఈ పెళ్లి అప్పుడు నా వల్ల కాలేదు, అది మీ వల్లే సాధ్యం అవుతుంది. 18వ తారీఖున నా మెళ్ళలో వేద మంత్రాలతో మీరు కట్టిన పసుపుతాడు ఉంటుంది, లేకపోతే నేను వేసుకుని ఉరితాడు బిగుసుకుంటుంది. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఏంటి బావా, అవతల కొంపలంటుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నావు. కంగారు పడిపోతా ఎందుకు నోకరాజు? నేనున్నగా స్వప్న మెళ్ళలో తాళి కట్టే దమ్మ ఎవడుకుంది?
అయినా అలా కడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళు అనుకున్నట్టే వచ్చే 18వ తేదీ పెళ్లి జరుగుతుంది. కానీ పెళ్లి కొడుకు వాడు కాదు, నేను. స్వప్నం ధైర్యంగా ఉండమని ఉత్తరం రాసే. ఇదిగో రాసేటప్పుడు 4 ఇంగ్లీష్ ముక్కలు కూడా దంచేయి. చెప్పాలా? చించే నా పెద్దయ్య గారు పిలుస్తున్నారు. నాన్నగారా? అవునన్నా, మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురా. నన్నా? అవును. ఏంటి పెద్ద ఆయన రమ్మన్నారా? ఇంకా చూస్తా పెట్టి బావా, పరిగెత్తు పరిగెత్తు బావా. ఎక్కడికా తడావుడిగా పరిగెడుతున్నారు? నాన్నగారు రమ్మని కబురు చేశారు, నాతో ఏదో మాట్లాడాలంట. ఏమండి, భాను వచ్చాడు. రామదాసు, మీరెళ్ళి అబ్బియ బస్తా లారీలో లోడ్ చేయండి. అలాగేనయ్యా. గోవిందు, మీరంతా రండి. రమ్మన్నారంట. ఇంతకు ముందే వియ్యపురాలు వెంకుడు గారు వచ్చారు. మీ భానుప్రసాద్కి చదువు లేదు, ఉద్యోగం లేదు, కనీసం ఓ వ్యాపారం కూడా లేదు. పోనీ ఇవన్నీ సరిపెట్టుకున్నా పోయినసారి ఓ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి తీరా ముహూర్తం రేపనగా పెళ్లే వద్దని మొరాయించిన వాడు రేపు మా అమ్మాయిని కూడా వద్దని చెప్పడని ఏమిటి గ్యారెంటీ? మేం ఖాయం చేసిన పెళ్లి కొడుకు చదువుకున్నవాడు, మా స్వప్నకి అన్ని విధాలా తగినవాడు. మా అమ్మాయి గురించి మాకు బెంగలేదు, దాన్ని మేము అదుపులో ఉంచుకోగలం. మా భయం అంతా మీ అబ్బాయి భానుప్రసాద్ గురించి. ముహూర్త సమయానికి పందిట్లో 10 మంది ముందు అల్లరి చేసి వీట్ల మీద పెళ్లి చెడగొట్టాడంటే మా పరువు ప్రతిష్టలేం కావాలి? మేము తలెత్తుకుని తిరగాల వద్దా? వంశపారంపర్యంగా మన ఇంట్లో నుంచి మంగళసూత్రం వెళ్తేనే ఈ ఊళ్ళో ఏ పెళ్ళైనా జరగడం అనేది ఆనవాయితీ. కానీ ఈ రోజు మీ ఇంట్లో నుంచి ఒకరి పెళ్లికొస్తే మా ఇంట్లో పెళ్లి ఆగిపోతుందని ఒకరి చేత మాట పడాల్సి వచ్చింది. ఆ రోజు మాధవికి జరిగిన అన్యాయమే ఈ రోజు నా కూతురికి జరగచ్చు కదా అని వియ్యపురాలు నిలదీసింది. ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉందిగా. ఈయన గారి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. తండ్రిగా నా మాటకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. నేను కొడుకే కదా అని అది చేయి ఇది చేయని చెప్పను లేదు. కానీ ఇప్పుడు ఒక మాట ఇమ్మని అడుగుతున్నాను. కనీసం అదైనా చేస్తారో లేదో చెప్పమను. ఏం చేయమంటారో చెప్పండి. ఈయన గారి వల్ల ఏ అడ్డంకి రాదు. మీరు అనుకున్న అబ్బాయితోనే మీ కూతురు పెళ్లి జరుగుతుందని వియ్యపురాలకు మాట ఇచ్చాను. నా మాట నిలబట్టమని చెప్పండి. మిగిలిన కొడుకులిద్దరు నా వంశ గౌరవం కాపాడుతున్నారు. ఈయన గారి వాళ్ళ పుట్టాడన్న సంతోషం తప్ప ఇంతవరకు ఏ సంతోషం లేదు. ఇదే వారికి చివరి అవకాశం. నా గౌరవం కాపాడేవాడే నా కొడుకు. నా కొడుకుగా ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకో. నా మెళ్ళో పసుపుతాడా ఉడతాడా మీరే నిర్ణయించండి. నా కొడుకుగా ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకోమని. నా మెళ్ళో పసుపుతాడా ఉడతాడా? చూడు బావా, మీ నాన్నగారి సంగతి నీకు తెలియందే ఉంది. మొదట కోపంతో కసుమంటారు. పసుపట్టలతో పూలదండలతో వచ్చిన మీ ఇద్దరిని చూసి కరిగిపోతారు. నీ మొహం చూసి కాకపోయినా ఆ అమ్మాయి మొహం చూసైనా మనసు మార్చుకుని మీ ఇద్దరిని ఆశీర్వదిస్తారు. భగవంతుడికి అభిషేకం ముఖ్యమే కాదనను, కానీ ఆకలిగా ఉన్నవాడికి దాహం తీర్చడం అంతకన్నా ముఖ్యం. మీ నాన్నకు తగ్గ కొడుకువని ఎప్పటికైనా నువ్వు నిరూపించుకోవచ్చు. కానీ ఇప్పుడు తాళి కట్టకుండా అమ్మాయిని వదిలేసావంటే మళ్ళీ నీ దాన్ని చేసుకోలేవు. ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు బావా. ఏం జరిగినా సరే అటో ఇటో తెలుసుకో.